సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ చూద్దాం. ఫస్ట్ థింగు డేటాలోకొస్తే ఎఫ్ఐడిఐ డేటా చూడండి. ఇది సెల్లింగ్ ఉంది. కంటిన్యూగా ఎఫ్ఐస్ ఏం చేస్తున్నారు? ఎఫ్ఐస్, డిఐస్ సెల్ చేస్తున్నారు. డిఐస్ బై చేస్తున్నారు. ఎఫ్ఐస్ సెల్ చేస్తున్నారు. ఎఫ్ఐస్ సెల్ చేస్తున్నారు ఎందుకు? లాస్ట్ టైమ్ మీకు రీజన్ కూడా చెప్పాను నేను. ఇప్పుడు ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారో మోస్ట్‌లీ ఏఐ మీద ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఏఐ టెక్నాలజీ మీద. సో ఇండియాలో ఏఐ ఉందా అంటే లేదు. ఇండియాలో ఏఐ కంపెనీస్ కూడా లేవు. సో ఏమైపోతుంది ఇక్కడ నుంచి ఏదైతే మనీ ఉందో మొత్తం ఫారెన్ అటువైపు పెట్టుకోవడానికి ఆళ్ళకు అంటే అటువైపు వెళ్ళిపోతున్నారు. మొత్తం ఇన్వెస్టర్స్ అన్నీ వేరే వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాయి. ఎఫ్ఐస్ సెల్లింగ్ తక్కువైపోయింది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంకొక రీజన్ ఉంది. ఏంటది? ఏంటంటే మొత్తానికి ఎవరైతే ఇప్పుడున్నారో ఆళ్ళేం జేస్తున్నారు? ఫస్ట్ థింగు మన సెబీ రూల్స్ అడ్డమైన రూల్స్ అన్నీ పెట్టి ఎఫ్ఐస్‌ని బయటికి తోసేస్తుంది. ఎందుకంటే ఆప్షన్ రిలేటెడ్‌గా పెట్టిన రూల్సు, ఫ్యూచర్ రిలేటెడ్‌గా పెట్టిన రూల్సు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పెట్టిన రూల్స్ చాలా వరస్ట్ ఎక్కువైపోయాయి. సో ఏం చేస్తుందంటే మార్కెట్‌కి మొత్తం పోవాలి. పోతే గాని అప్పుడు ఎఫ్ఐస్ రారు. సో ఎఫ్ఐస్ తిరిగి తేవాలంటే మార్కెట్‌లో కొద్దిగా కష్టమవుతుంది. బట్ తిరిగి తెస్తానని ట్రై చేస్తున్నారు డీఐస్. సెబీ ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎఫ్ఐస్ మళ్ళీ వస్తే మార్కెట్ బావుంటది. ప్రెజెంట్ అయితే మార్కెట్ డీఐ కంట్రోల్‌లో ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా న్యూస్ ఉందా? అంటే ఇంకేమైనా ఇవుందా అంటే మనకి ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉండేది మీకు తెలుసు. ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఫ్రైడే పూట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రైడే పూట మనకు ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది ఇగో ఇక్కడ. సో, ప్రీవియస్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేసారో 5.25 యాక్చువల్‌గా వచ్చిందంతా ప్రీవియస్ గూడా అంతే. సో, పెద్దగా చేంజెస్ ఏం లేదు. బట్ జీడీపీ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ప్రీవియస్ 8 యాక్చువల్‌గా 7.2 తగ్గాలి. బట్ ఈళ్ళు సేమ్ దాని మీద ఒక 2% తగ్గించారు. జస్ట్ ఒక 2% దాకా తగ్గింది అంతే. 2-20% దాకా. అది మేజర్ చేంజ్ కాదు. మార్కెట్ హ్యూజ్ వాలటైల్ అయింది దానివల్ల. ఓకే. సో, అందుకు మార్కెట్ మన హ్యూజ్ వాలటైల్ ఫ్రైడే పూట కనిపించింది. ఇంకేమైనా న్యూస్‌లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. ప్రెజెంట్ రైట్ నౌ ఏం లేవు. ఓకే. న్యూస్ పరంగా. అండ్ ఇప్పుడు నిఫ్టీ 15 మనం చూద్దాం. ఓకే. ఫస్ట్ థింగు నిఫ్టీ 50 రేపు ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ ఓపెన్ అవుద్ది. ఎందుకు అంటే ఫస్ట్ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది నేను ఇందాకల పెట్టాను. అవి అలా కనబడుతున్నాయి. మీకు చెప్తా. ఫస్ట్ గిఫ్ట్ నిఫ్టీకెళ్దాం. గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది చూడండి. మన మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి రైట్ నౌ గిఫ్ట్ నిఫ్టీ ఎంత 338 పాయింట్స్ నెగెటివ్ ఉంది. నడుస్తుంది. అంటే ప్రెజెంట్ ఇక్కడ క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. 338 పాయింట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అయింది. బట్ నేనేం చెప్తున్నానంటే రేపు మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యిద్ది కదా! గిఫ్ట్ నిఫ్టీ. రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన మార్కెట్ కూడా గ్యాప్ డౌనే కనబడతది. రేపు గ్యాప్ డౌన్ కనబడతది. బట్ ఎంత కనబడతదనేదే డౌట్. రేపు గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ కనబడితే ఇంకా మన 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 మార్కెట్ కూడా ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ కనబడతది. బిగ్ కనబడతది. ఓకే. బట్ మార్కెటు ఇక్కడెక్కడైనా ఓపెన్ అయ్యి లేదా గిఫ్ట్ నిఫ్టీ ఇంకా పెద్దది ఓపెన్ అయితే మన 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 మార్కెట్‌లు ఇంకా పెద్ద పెద్దవి ఓపెన్ అవుతాయి. బట్ అది యూజువల్లీ వ్యూ. ఓకే. సో, మన మార్కెట్ చూపిస్తాను ఇప్పుడు. మన ఇండియన్ మార్కెట్ ఎలా ప్లాన్ చేయొచ్చు. ఈవెన్ గ్లోబల్ మార్కెట్ కూడా చూడండి మొత్తం అంతా నెగెటివ్. వారు, ట్రంప్ అట్ తర్వాత ఏంటిది అన్నీ రిలేటెడ్‌గా ఇప్పుడు గ్లోబల్ ఏవైతే సినారియోస్ ఉన్నాయో అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఇండియాలో ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్‌లో ఇంపాక్ట్ పడే న్యూస్‌లు ఉన్నాయంటే రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ స్కామ్ ఒకటి ఇప్పుడుంది. దీంట్లో మెయిన్ బాధ ఏంటంటే స్కామ్ ఓకే. స్కామ్ వరకు చేశారు ఓకే. బట్ ఎల్ఐసి ఇందులో ఇరుక్కుంది. ఎల్ఐసి 1600 కోట్ల వరకు ఇరుక్కుంది. 1600 కోర్స్ ఎవరివి? పబ్లిక్ ఫండ్. సో, దానివల్ల ఈ స్కామ్ కొద్దిగా ఇంకా ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు స్కామ్ చేశారు ఓకే. సెబీ దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకుంటది. బట్ ఎల్ఐసివి ఏవైతే డబ్బులున్నాయో అవి పబ్లిక్ ఫండ్స్. అవి దాన్ని ఆళ్ళలా పెట్టారు. వీళ్ళేమో ఇలా నాశనం చేశారు. చూడాలి. మరి వచ్చే రోజుల్లో దానికి రిలేటెడ్‌గా ఏమవుతదో దానికి మార్కెట్ అయితే రియాక్ట్ అవుతది. డెఫినిట్‌గా రియాక్ట్ అయ్యిద్ది. ఓకే. ఫస్ట్ థింగ్ నిఫ్టీ 50. మీరు నిఫ్టీ 50 అబ్జర్వ్ చేస్తే ఈ పక్కన ఇది వస్తుందని ఏమి ఫీల్ అవ్వద్దు. ఒక్క నిమిషం. ఇగో ఇక్కడ చూడండి. నిఫ్టీ 50ని మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్. నిఫ్టీ 50 నేనేం చెప్తున్నానంటే రేపు మార్కెట్ ఓపెన్ అవ్వడమే నిఫ్టీ 50 ఇక్కడెక్కడైనా లైక్ 23,000 దగ్గర ఈ రేంజ్‌లో ఎక్కడైనా ఓపెన్ అయితే ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు చూడండి ఇక్కడుంది. ఇక్కడ నుంచి ఇక్కడ నాకు తెలిసి రౌండ్ లెవెల్ ఇక్కడే ఓపెన్ అవ్వాలి. ఇక్కడ ఓపెన్ అవ్వాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అవ్వాలి. నేనేం చెప్తున్నా అంటే మార్నింగ్ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తే మీరు అదే ఫ్లోలో ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. ఒక 10-15 పాయింట్స్ దాకా మీరు ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఏం చెప్తున్నా ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ రావాలి. అదే డైరెక్షన్‌లో మార్కెట్ ఎళ్తే సేమ్ ఫస్ట్ ఓపెన్ అవ్వగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఇట్లా గ్రీన్ వచ్చిందంటే ఆ డైరెక్షన్‌లో ఎంట్రీ తీసుకొని మంచి ట్రేడ్ అయ్యిద్ది.
ఓకే. ఇఫ్ అది కాకుండా మార్కెట్ ఓపెన్ 23,000 ఓపెన్ అయ్యి ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ పెట్టిందంటే దెన్ మీరు హైలో మార్క్ చేయండి. డౌన్ సైడ్ బ్రేక్ కొట్టిస్తే స్మాల్ ట్రేడ్‌లో 5-10 పాయింట్స్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయండి డౌన్ సైడ్‌కి. ఇఫ్ అదే మార్కెట్ ఇంత నెగెటివ్‌గా ఓపెన్ అయ్యి దెన్ లో బ్రేక్ అవ్వకుండా తిరిగి అప్ సైడ్ బ్రేక్‌ఔట్ వస్తే అది మంచి ట్రేడ్ అయ్యిద్ది. మంచి ట్రేడ్ అయ్యిద్ది. ఓకే. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అనొచ్చు ఇదేంటి సార్ నెగెటివ్ న్యూస్ ఉంది అప్ సైడ్‌కి అంటున్నారని. బాగా వినండి. అందరూ ఏదైతే అనుకుంటారో అది జరగదు మార్కెట్‌లో. ఎక్కువ మంది జనాలున్న దగ్గర మార్కెట్ ట్రాప్ ఆర్ వాలటైల్ వర్స్ట్ బిహేవియర్ చేస్తది. ఎక్కడ తక్కువ ఉంటారో, ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదో, ఎక్కడ లైట్‌గా ఉంటారో అక్కడే మంచి రిటర్న్స్ వస్తాయి. అక్కడే మార్కెట్ బావుంటది. అందరూ మార్కెట్‌కి తెలుసు నెగెటివ్ ఉంది. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతది. రేపు మార్కెట్ ఫాల్ అయిపోద్దన్న మైండ్ సెట్‌లో ఉంటారు. బట్ రియాలిటీ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందంటే అర్థం చేసుకోండి బయర్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. పైకి తీసుకెళ్ళడానికి పైకంటే పూర్తి ట్రెండింగ్ కాదు. ఒక డీసెంట్ అప్ సైడ్ రావడానికైనా ట్రై చేస్తారు. మీకు అప్ సైడ్‌కి ఒక మంచి ట్రేడ్ అయ్యిద్ది. ఓకే. నా లెవెల్ 23,000 దగ్గర ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇఫ్ దానికన్నా కింద ఓపెన్ అయితే మరి ఇంకా వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. మార్కెట్ ఏం చేస్తుందో చూసి ట్రేడ్ చేయాలి. బట్ నా లెవెల్ 23,000 అక్కడి నుంచి ఒక 10-15 పాయింట్స్ ఈజీగా అప్ సైడ్‌కి ఒక మంచి ఎంట్రీ దొరికిద్ది. డౌన్ సైడ్‌కెళ్తే రెడ్ క్యాండిల్ ఫస్ట్ ఓపెన్ అవ్వడం రెడ్ క్యాండిల్ పడితే దెన్ ఐ విల్ వెయిట్ అండ్ ట్రేడ్. ఓకే. సెన్సెక్స్ నా ఇది సెన్సెక్స్ లెవెల్. బట్ నేను అనుకుంటున్న లెవెల్ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఎక్కడ లైక్ 73,000 రౌండ్ లెవెల్ ఇక్కడుంది. ఇక్కడ ఓపెన్ అవ్వాలి. ఈ రేంజ్‌లో గాని 73,200 రేంజ్‌లో గాని ఇక్కడ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ ఓపెన్ అయితే దాని ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తే సేమ్ సెన్సెక్స్‌లో కూడా అప్ సైడ్ ప్లాన్ చేస్తా. ఇఫ్ ఫస్ట్ వచ్చింది రెడ్ కలర్ క్యాండిల్ అనుకో దెన్ దాని హై, లో మార్క్ చేసి లో బ్రేక్ అయితే ఐ విల్ షో వెరీ లెస్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ నెగెటివ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇంకా మార్కెట్ పడుతుంది అంటే దెన్ అది కొద్దిగా పెద్ద విషయమే. సో, నేను ఆలోచించి అప్పుడు ట్రేడ్ దాన్ని బట్టి ప్రైస్ యాక్షన్ బట్టి లోవర్‌లో చేసుకుంటూ వెళ్తే అప్పుడు నేను డౌన్ సైడ్‌కి ఎంట్రీ తీసుకుంటాను గానీ ఫస్ట్ మాత్రం స్మాల్ ట్రేడ్, స్మాల్ ఎంట్రీ. స్మాల్ ట్రేడ్, స్మాల్ పాయింట్స్. ఓకే. స్మాల్ పాయింట్స్. అదే గాని మార్కెట్ గాని ఇట్లా రెడ్ క్యాండిల్ పెట్టిన తర్వాత లో బ్రేక్ అవ్వకుండా తిరిగొచ్చి అప్ సైడ్ బ్రేక్ అయితే దెన్ ఇట్ ఈస్ ఎ సూపర్. అప్ సైడ్ బ్రేక్ అయితే మంచి అప్ సైడ్ ఎంట్రీ అయితే ఐ విల్ ప్లాన్ అప్ సైడ్. ఈజీగా మంచి అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఇది యాక్చువల్‌గా నా వ్యూ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీకి. నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్‌కి. బ్యాంక్ నిఫ్టీ అంటారా? ఇంక బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఓపెన్ అవ్వడం ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అంటే ఈ సపోర్ట్ దగ్గర ఓపెన్ అవ్వాలి. 54,000 దగ్గర ఓపెన్ అవ్వాలి అట్లా. ఓపెన్ అవుతది అనుకుంటున్నాను. ఓకే. అండ్ నెక్స్టు ఇక్కడికి వెళ్దాం టెలిగ్రామ్‌లో ఏంటంటే ఆల్రెడీ మీకు నేను ఎవ్రీడే పెడుతున్నాను. మీకు తెలుసు ఏమవుతుందో లాస్ట్ 4 డేస్ నుంచి. జూన్ టు జులై బ్యాచ్ అయితే రన్ అవుతుంది. మెయిన్ ఇప్పుడు క్రిప్టో గురించి చెప్పాలి. షార్క్ ఎక్స్‌చేంజ్‌లో నేను లాస్ట్ టైమ్ ఎంట్రీ తీసుకున్నాను కదా! అది మీకు చెప్తాను. ఫస్ట్ టైమ్ మేము ఒక డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. అది అప్ సైడ్ సిగ్నల్ వచ్చి ఎగ్జిట్ అయిపోయాం. ఎంత ₹300 ఎగ్జిట్ అయింది. ఎగ్జిట్ అవుతూ అంతే 288 అట్లా ఎగ్జిట్ అయింది. మళ్ళీ మాకు డౌన్ సైడ్ ఎంట్రీ వచ్చింది. మళ్ళీ మేము షార్ట్ ఎంట్రీ తీసుకున్నాం. అది కూడా స్టాప్ లాస్ తిన్నది. ఓకే. అదొక ₹200 తిన్నది. మళ్ళీ మేము వెయిట్ చేసాం. మళ్ళీ మాకు డౌన్ ఎంట్రీ వచ్చింది. మళ్ళీ అది స్టాప్ లాస్ తిన్నది. ఓకే. $6 దగ్గర. మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ మేము డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. సేమ్ స్ట్రైక్ క్యాండిల్‌లో ఈసారి 1300 వచ్చింది. పాయింట్ ఇక్కడ ఎంత పెడుతున్నాం నా వాలెట్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను పెట్టిన క్యాపిటల్ చూడండి 13,000 పీఎన్ఎల్ చూపిస్తానండి. పీఎన్ఎల్‌లోకెళ్తే మీకు రియాలిటీ మీకు అర్థమయ్యిద్ది. మీకెందుకు ఆ మాట అంటున్నానంటే లాస్ట్ 90 డేస్ పెట్టినా అదే వస్తది. మీకు రియాలిటీ మీకు తెలుస్తది. చూడండి ₹1,900 ఇట్లా టోటల్ ప్రాఫిట్ ఉంది. ఇక్కడ 1,200 టోటల్ ట్రేడ్ లాసెస్ మీకు చూపిస్తాయి. ఎందుకు అది అలా కనిపిస్తుందని. ఇవే యాక్చువల్ నా లాస్‌లు. దీనికి లాస్ట్ 90 డేస్‌లో చూడండి పెద్దగా ట్రేడ్‌లు చేశాను నేను. ఆ 3 ట్రేడ్‌లు మీకు కనబడతాయి. ఇక్కడికెళ్తే మీకు క్లారిటీగా కనబడతాయి. మే ఎండ్‌కి చేశాను ₹156 అట్లా జస్ట్ ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయా స్కాల్పింగ్ లాగా. ఇది ప్రాఫిట్ ఏం కాదు. ఫస్ట్ టైమ్ ట్రేడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ ఇది. తర్వాత జూన్ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ 300 లాసు. తర్వాత మళ్ళీ వెయిట్ చేసి ఎంట్రీ 266 లాసు. వెంటనే ₹1000 ప్రాఫిట్. ఎంత క్యాపిటల్‌కి 7,000, 6,000, 7,000, 10,000 క్యాపిటల్‌కి. సో, తక్కువ క్యాపిటల్‌లో క్రిప్టోలో కూడా మంచిగా మనం ప్రాఫిట్ సంపాదించవచ్చు. కాకపోతే ఎందుకు నేను షార్క్ ఎక్స్‌చేంజ్ ఓపెన్ చేసుకున్నానంటే ఏదైతే మనకి ట్రేడింగ్ ఫీజ్ ఉందో ఇప్పుడు నా ఫీజ్ నేను చూపిస్తాను ఒకసారి. ట్రేడింగ్ ఫీజు విన్నింగు ఇప్పుడు నాకొకటి ట్రేడ్ ఫీజెస్ ఉన్నాయా?
ఇక్కడ ట్రేడ్ ఫీజు ఏదైతుందో ₹138 ఇది రిఫండ్ అవుతది. గుర్తుపెట్టుకోండి. టేకర్ ఫీజు మనం ఎంత ఫీజ్ అయితే పే చేస్తున్నామో అంటే బ్రోకరేజ్ పే చేస్తున్నామో అది తిరిగి రిఫండ్ ఇస్తారు. అది తిరిగి మనకి రిఫండ్ వచ్చేస్తది. మీరేం లేదు ఆ మంత్ మీరు గ్రీన్‌లో క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు నేను మే మంత్ లాస్ట్‌లో ఎంట్రీ తీసుకున్నాను. క్లోజ్‌లో అయ్యాను. నాకు రిఫండ్. ఇప్పుడు జూన్ మంత్ మొత్తం నేను ప్రాఫిట్‌లో క్లోజ్ అయ్యాననుకో. మీరు ₹100 ప్రాఫిట్‌లో ఉన్నా మీ ఫీజ్ రిఫండ్ అయిపోద్ది. సో, ఏంటంటే ఫీజ్ రిఫండ్ అయిపోద్ది. మిగతా దాంట్లో ఫీజ్ రిఫండ్ అవ్వట్లేదు. ఇందులో రిఫండ్ అవుతుంది అంతే. మిగతావి బానే పనిచేస్తుంది. ఇది బానే పనిచేస్తుంది. ఎవరైనా ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సింపుల్‌గా నా 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 లింక్ త్రూ ఓపెన్ చేసుకోండి. లేదంటే మీరు నార్మల్‌గా ఓపెన్ చేసుకున్న ఈ కోడ్ మీరు అప్లై చేయండి. DTC551 ఈ కోడ్ రిఫరల్ కోడ్ ఓపెన్ చేసుకోండి. నాకు పెట్టండి. వాట్సాప్‌లో నాకు డీటెయిల్స్ పెడితే నేను మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తాను. ఓకే. టెలిగ్రామ్ గ్రూప్‌లో. అండ్ నెక్స్ట్ నా వాట్సాప్ నంబర్ మీ అందరికీ తెలిసిందే. 7001456759 ఇదే నా వాట్సాప్ నంబరు. దీనికి మీరు డీటెయిల్స్ పెట్టండి. మీకు నేనైతే గ్రూప్‌లో అయితే యాడ్ చేస్తాను. ఏదైతే క్రిప్టో గ్రూప్ ఉందో యాడ్ చేస్తా. ఈరోజు ప్రెజెంట్ అయితే ఇప్పుడు మాకు ఏ ఎంట్రీస్ లేవు. బట్ వస్తే నేను డెఫినిట్‌గా తీసుకుంటాను. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నా. మనం ఏంటంటే చిన్న చిన్న స్టాప్ లాస్‌లు ఇస్తాం. లైక్ 400, 500, 1000 మాక్సిమం 1000 ఇట్లా ఇస్తాం. బట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ 2000, 3000, ₹4000 అట్లా టార్గెట్లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అదే స్వింగ్ ట్రేడ్‌లు మాత్రమే. సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మంచి ఎంట్రీస్ వస్తే డెఫినిట్‌గా తీసుకుంటా. అది గ్రూప్‌లో అయితే అప్డేట్ చేస్తాను. ఓకేనా. ప్రెజెంట్ అయితే జూన్ టు జులై బ్యాచ్ అయితే రన్ అవుతుంది ప్రెజెంట్. ఈరోజు సండే కదా! ఈరోజు క్లాస్ లేదు. బట్ రేపటి నుంచి క్లాసెస్ ఉంటాయి. ఆళ్ళకైతే ఈచ్ అండ్ ఎవ్రీ డే అప్డేట్‌లు అయితే దొరుకుతున్నాయి. ఓకే. సో, అదనమాట. ఇంకా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. షార్క్ ఎక్స్చేంజ్ లింకు వీడియో కింద ఉంటది. ఇఫ్ డెల్టా ఎక్స్చేంజ్‌లో ఓపెన్ చేసుకున్నా, మీరు డెల్టా ఎక్స్చేంజ్‌లో ఓపెన్ చేసుకున్నారని చెప్పి మీరు నాకు లింక్ మీరు చూపించండి నాకు. అంటే మీరు వాట్సాప్‌లో షేర్ చేయండి. ఇగో నా యూజర్ ఐడీ అని నేను క్రాస్ వెరిఫై చేసుకొని మీ గ్రూప్‌లో అయితే యాడ్ చేస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. అప్పటివరకు వీడియోస్ చూస్తున్న ఎంజాయ్ చేస్తాను. థాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.